ప్రకాశం జిల్లా కంభం మండలం కంభంలోని స్థానిక అక్షయ కోత మిషన్ దగ్గర ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక గుడి దగ్గర గుడి నిర్వాహకులు గుడి మరమ్మతులు చేస్తుండగా కొందరు ఇతర మతస్థులు గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి అరుగును ధ్వంసం చేశారు. దేవస్థానం యొక్క హుండీని కూడా బయటపడేశారు. ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఇతర మతస్థులపై అధికారులు చర్యలు తీసుకుని శ్రీ వరసిద్ధి వినాయక గుడిని కాపాడాలని గుడి నిర్వాహకులు కోరుతున్నారు. అక్కడి నుండి ర్యాలీగా కందులాపూర్ సెంటర్ నుండి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇటువంటి హేయమైన చర్యలు మానుకోవాలి. అదేవిధంగా వరసిద్ధి వినాయక గుడి స్వామి అరుగు ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన శిక్షణ వేయాలని ఎస్ఐకి 60 మందితో కూడిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీలో వరసిద్ధి వినాయక గుడి మెంబర్స్, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదివారం ఈరోజు ఉదయమునే మా పాతమేశ్వర వెంకటేశ్వర వచ్చి గుడి అడుగు బాగలేదు, బండలు పరిపిద్దామని చెప్పి బండలు పీకి పక్కన పెట్టి ఆయన పెళ్లికి ముహూర్తం పెట్టుకొని పోతూ అది నన్ను అంటే నా పేరు జాకెట్ సుబ్బయ్య అంటే నన్ను నిలబెట్టానా, నువ్వు ఇది అడుగు వాళ్ళ పేదలు చెప్తుంటే తప్పుంటా అన్నాడు. ఆ అడుగును తీసి కాలు కట్టలు చేసి ఆ అడుగు బండలన్నీ సవరం చేసి కడతా ఉన్నా. అప్పుడు దాకా ఏమని లేదు. మధ్యాహ్నం అన్నానికి పోయినప్పుడు ఎవరు లేము, వచ్చి దాన్ని పడగొట్టున్నారు. అసలు బేల్దాపు వచ్చి అయ్యా ఇటు అరుగు పడుతున్నారు చెప్పారు. నేను వచ్చా ఇక్కడికి. ఏందన్నా అంటే, నా కొడకలారా మీరు ఇక్కడ అడుగు కట్టుకొని రోడ్డు మీద కడతారా, మీ అబ్బగారు సొమ్ముందని కూడా మా మడలో పుట్టిరా, మీరు మా మడలు పుట్టిరా, మీరు అరుగుల మీద కాళేశ్వరం కూర్చుంటే మీరు చుట్టూ తిరిగిపోవాలా అని వాడు జయరాజు అనేటోడు, సామ్యాలు కొడుకు అనేటోడు, కాకల ప్రసాద్ అని కొడుకు అబ్బాయి వీళ్ళందరూ వచ్చి నోటికి వచ్చినప్పుడు మాట్లాడి సుమారు 15 మంది దాకా వచ్చింది. అది జరిగింది అన్న. మేము ఉన్న కాడికే కానీ ఎట్లున్నది అట్టే కట్టుకుంటాం, ఏం చేయమన్నా కూడా నా కొడుకుల మీకు అడుగు వస్తుంది కేవలం కట్టడమే పెద్ద ప్రాబ్లము. ఆయన ఎక్కువ మాట్లాడితే నువ్వు ఈయనక ర్యాస్ అయిన అనుకో దేవాలయం పడి చెబుతా, ఏం నట్టమైతే మాకు సంబంధం లేదు అని మాట్లాడితే నేను ఏమనకుండా నెలకొండ సైలెంట్. మేము ఎప్పుడు దేవాలయానికి శుభ్రం చేసుకుంటే ఎప్పుడు ఏ రోజు అనలేదు. ఈ రోజు ఏందో ఎలా కార్తీక మాసం వస్తుందని మేమేదో శుభ్రం చేయాలనుకుంటే ఈ రోజు వచ్చి ఏదో పాత్ర ఏదో మద్దలు పెట్టుకొని మా మీదకి వచ్చి దౌర్జన్యంగా ఈ విధంగా పలగొట్టినారు. దయవుంచి ఖమ్మం ఎంఆర్ గారు మా పరిస్థితిని చూసి అర్థం చేసుకొని మాకేదో న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము గత 60 సంవత్సరాలుగా మా పెద్దలతో మాకు సంచరించిన స్థలాన్ని మేము గణేష్ మండపం కట్టుకొని దేవస్థానం నిర్మించుకొని ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాము. మాకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మా దేవస్థానానికి వచ్చి అందరూ దర్శనం చేసుకున్న వాళ్ళే. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కూడా మా దేవాలయాలకు చందాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంత దౌర్జన్యంగా ఎస్సీలు వచ్చేసి మేము మధ్యాహ్నం ఊళ్ళో లేని కారణం చూసి మేము పాత అరుగు ఉన్నది, పాత అరుగు మేము చెడగొట్టకుండా బండలు కుంగిపోయినాయి. ఆ బండలు తీసి వేరే రేపు కార్తీక మాసం వస్తుంది, లేడీస్కి అయితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కొత్త బండలు పైన పరుస్తుండగా ఎస్సీలు వచ్చి దౌర్జన్యంగా కత్తులు గడపాలు తీసుకొని వచ్చేసి గలబ చేసి అరుగుంత చల్ల చేతులు చేసి పోయినారు సార్. అందుకు కాబట్టి మాకు వెంబడే మాకు న్యాయం జరగాలి. మా అరుగు మాకు కట్టివ్వాలి. మా యొక్క నేరస్తుల్ని శిక్షించాలి. అరుగు దుర్భాషలు ఆడుతూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఇలా పెద్ద చూపేసి కాబట్టి మాకు పోలీసు వారు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అతీతంగా అందరూ భక్తాదులంతా వచ్చేసి స్వామిని దర్శించుకొని కార్యకర్తలు పట్టించి వాళ్ళ స్వామి ఆశీర్వాదం పొంది తీర్థప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు కోరుకుంటూ నెరవేరుస్తూ ఉన్న దేవాలయాన్ని దౌర్జన్యంగా ఎవరికి చెప్పకుండా ఎవరు లేని సమయంలో అక్కడ దౌర్జన్యంగా వచ్చి అదుగులు పడగొట్టి గడ్డపాలు తీసుకొచ్చి పడగొట్టి చాలా హిందూ దేవాలయాలకు చాలా మనస్ఫూర్తిగా ఇబ్బందికరంగా హిందువులను తీసి ఈ రకంగా చేస్తారంటే ప్రభుత్వము వెంబడే దాన్ని ఖండించి వాళ్ళను ఏదైతే పడగొట్టారో వాళ్ళను శిక్షించి జైల్లో వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మన హిందూ దేవాలయం తరఫున మాట్లాడుతూ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.